ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజుల్లో జరుగుతున్న పరిణామాల్లో ప్రధానమైన పరిణామం వల్లభనేని వంశీ అరెస్ట్. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది రెడ్ బుక్ రాజ్యాంగంలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోయింది ఆంధ్రప్రదేశ్ని. శాంతి భద్రతలు అసలు లేవు, ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం ఎంత అనుకోవచ్చు అంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరిగితే అందరూ పోవాలి. దానికి మీకే తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కొడాలి నాని దమ్ము ఉంటే నా కొడకల్లారా చంద్రబాబు గారు కానీ వాళ్ళ కొడుకు కానీ నా మీద కానీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కానీ వంశీ మీద కానీ చేయండి నా కొడకలారా అన్నాడు. అవును, బాబు గారు అభివృద్ధి కోసం అని ఆగాడు. ఇవాళ ఏం జరిగింది? సరే, కేసులో నుంచి బయటపడటానికి అతను ఏదో కోర్టుకు వెళ్ళి నా సంబంధం లేదని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వాళ్ళ ఫ్యామిలీని బెదిరించారు కాబట్టి చెప్పారు. మరి అతను కిడ్నాప్ చేయటం ఎందుకు? అతను ఆల్రెడీ ఇచ్చేసాడు కదా స్టేట్మెంటు. కిడ్నాప్ చేయాల్సిన పనే ఉంది. ఒక ఎస్సీ క్యాండిడేట్ని కిడ్నాప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక మాట మాట్లాడా? ఒక్క మాట. అవును, ఒక ట్వీట్ వేసాడు కదా, అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇదేం పరిపాలన అంటే ఒక ట్వీట్ వేసాడు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ఏమేలా, నాయకులు ఎవరు మాట్లాడొకటి విషయంలోనే వేసాడు. అంటే వదిలేశారు. అంటే ఏందో తెలుసా? ఏ నాయకుడైనా సరే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను వదిలేస్తాను రా, మీ బతుకు మీరు బతకండి అన్న లెక్కలో ఇచ్చేసాడు. వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు బెదిరిపోతున్నారు. ఇక వీడు పట్టించుకోండి మమ్మల్ని, మాకెందుకు ఈ కాలని. మీరు ఇందాక మీరేదో చెప్పారు కదా 40% ఉందని. 40% 4% అయింది సార్. 40% 4% అయింది. కావాలంటే ఎంక్వైరీ చేసుకోమనండి, వాళ్ళ పార్టీ ఉంటుంది కదా. సరే, ఇవన్నీ కాదు అసలుకి. చెప్తుంది ఏంటంటే కనుక వల్లభనేని వంశీని ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా? హైదరాబాద్ నుంచి ఆయన్ని కారులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పనుకోలేకపోతున్నాడు. ఆఖరికి జైల్లో ఆయనకి మంచం కూడా లేదు అంటూ వాళ్ళ భార్య చెప్తున్న వ్యాఖ్యలు. మరి సార్ ఒక్క విషయం, అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకొని ఉన్నాడండి. గోడ దూకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి ఆయన భయంకరంగా ఎంత దూరం తీసుకెళ్లారు? అవును, ఎంత దూరం తీసుకెళ్లారు? ఆ రోజు తెలీదా? ఆ రోజు తెలియలేదా మీకు? ఈ అనే నాకు బూతులు వస్తాయి అనే వాళ్ళంతా నోట్ ఏమన్నా పెట్టుకున్నారా? ఆ రోజు ఏం చేశారు? బాబు గారు పెద్ద ఆయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. ఎంత దూరం తీసుకెళ్లారు? నంద్యాల నుంచి విజయవాడ. వల్లభనేని వంశీ వయసు ఎంత అండి? ఎంత వాడి వయసు ఎంత? వాడు మాట్లాడిన మాటలేంది? ఇప్పుడు వచ్చిందా మీకు ఆ బాధ? అప్పుడు తెలియలేదా? బాబు గారిని భయంకరంగా తీసుకెళ్ళి ఆ రకంగా రోడ్లు తిప్పి, ఎక్కడ కర్నూలు అండి, ఎక్కడ విజయవాడ, ఏడ రాజమండ్రి, ఆ మాత్రం తెలియదు. అప్పుడు తెలియలేదా? ఇప్పుడు ఈ బాధలు ఇవాళ ఎందుకంటే గోల్ చేస్తారు. వాళ్ళ ఆవిడ ఏదో చెబుతుంది. ఇవాళ నాని ఏమన్నాడు? తప్పు ఎవడు చేస్తాడు? దమ్ముంటే చెయ్యమన్నాడు. దమ్ము అవసరం లేదండి. తప్పు చేసిన దమ్ము ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు. ఏమండి, ఎవడి మీద అన్యాయంగా కేసులు పెట్టదు. మెయిన్ ఎవరి మీద అన్యాయంగా అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నారు, ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి, వీళ్ళే ఇప్పుడు కూటమి నాయకులు బెదిరించి మళ్ళీ తప్పుడు కేసు పెట్టారు. ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు. అసలు అతను వీళ్ళకి భయపడే మా మీద కేసు ఉపసంహరించుకోవాలని చెప్పి చూశాడు. కానీ వీళ్ళు ఇప్పుడు మా మీద తప్పుడు కేసు పెట్టించారనే మాట అయితే అంటున్నారు కదా. సత్యవర్ధన్ పెట్టలేదు సార్, సత్యవర్ధన్ వాళ్ళ నాన్న పెట్టాడు. ఈ కేసు సత్యవర్ధన్ వాళ్ళ నాన్న పెట్టాడు. కిడ్నాప్ చేసిన మాట వాస్తవా కాదా? మాకు సంబంధం లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కేడర్కి దాని గురించి మాట్లాడొద్దన్న మాట వాస్తవా కాదా? వాళ్ళ
అంతరంగ గారికి వదిలేస్తున్నాం. అంబటి రాంబాబు అంటున్నాడు కదా, అసలు ఇదేం రాజ్యాంగం అంటున్నాడు కదా. అసలు వాడు మనిషి అని ఎవడు అన్నాడు సార్? అసలు వాడి గురించి మమ్మల్ని అడగదు సార్. ఆంబోతు రాంబాబు వాడి గురించి సార్ నిన్న ఈయన గురించి కూడా మాట్లాడాడు, చింతమనేని ప్రభాకర్ గురించి. సార్ ఒక ఎమ్మెల్యే వస్తున్నప్పుడు, ఒక మాజీ ఎమ్మెల్యే కారు ఉంది, డ్రైవర్ పక్క తీయాలి కదా, పక్క తీయాలిగా. వాడు తీయకుండా అక్కడ అడ్డం పెడితే ప్రభాకర్ గారు ఉన్నదేదో డైరెక్ట్గా మాట్లాడే మనిషి. ఏమండి, సరే డ్రైవర్ని ఏదో తిట్టాడు, వీళ్ళకి ఎందుకు ఇంత అక్కసు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవడినన్నా ఒక్కటి చెబుతున్నా సార్, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీజీపీ గేట్ తాకనిచ్చారా మమ్మల్ని? లేదు. లేదు. మరి మీరు ఇవాళ డైరెక్ట్ డీజీపీ ఆఫీస్లో పోయారుగా, డీజీపీ ఆఫీస్లో పోయారుగా. అంబటి రాంబాబు అనేవాడు నిజంగా అన్నం తినేవాడు అయితే, అసొత్తం తినకుండా అన్నం తినేవాడు అయితే వాడు సిగ్గు ఉండాల. ఏదో ఇవాళ ఎవడు దిక్కు లేక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి వాడికి ఇచ్చారు, సిగ్గు ఉండాల. గంట అరగంట మాటలుగా ఈడ పనికిరావండి. రాజకీయం చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయదలుచుకుంటే మీరు ఎవడు బయట ఉండరు. బాబు గారు అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ స్టేజ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే అంబటి రాంబాబు కూడా పదే పదే వల్ల వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తుందంటే మళ్ళీ మేము 30 అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళు ఉంటామని చెప్పి ఆయన చెబుతున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు చెప్తుంది ఏంటంటే మీ అందరి లెక్కల వడ్డీలతో సహా తెలుస్తాం మేమంటూ వార్నింగ్ ఇస్తున్నారు కదా. మరి ఆ వార్నింగ్ ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి రేత్రిపూట కలగాడుతుంటాడు, అది పడుకునేది తక్కువ. పాపం పిల్లడు పబ్జీ ఆడుకుంటా ఏంది పడుకునేది తక్కువ. ఆ తక్కువ కాలంలో కలగంటుంటాడు, ఎందుకంటే అధికారం లేకపోతే నన్ను ఎప్పుడు లోన మింగుతారో అనే భయం. దానికి ఏదో చెబుతాడు. ఈ ఆంబోతులు, ఈ రోజా లాంటి వాళ్ళు, అసలు మా తల్లి మొన్న కుంభమేళాకి వెళ్ళింది మా అమ్మ తల్లి, అది పోయిన రోజే జరిగింది ఆ తొక్కిసలాట. అసలు ఐరన్ పాదం. వీళ్ళకి అందరికి ఇవన్నీ తెలియదు. ఎంచేడుకి చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన వాళ్ళకి ఏదో పదవి ఇస్తాడు జగన్. ఇక జీవితంలో వాళ్ళ లైఫ్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం అనేది జరిగే పని కాదు. ఇంకొకరు రావచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక యాక్సెప్ట్ చేయరు. నేను చెబుతున్నా కదండి, 40% 4% అయింది. వాళ్ళనే చెక్ చేసుకోమానండి, వాళ్ళనే చెక్ చేసుకోమానండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఈ మధ్యకాలంలో కొత్తగా మరి ఈ నాయకులు చెప్తున్న వ్యాఖ్యలు కానీ, వైసీపీ నాయకులు ముఖ్యంగా ఏం పేరు యాంకర్ శ్యామల చేస్తున్న వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వానికి ప్రజల ఉసురు తగులుతుంది అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, అసలు ముఖ్యంగా ఇవన్నీ ఒక లెక్క అయితే గనక జాన్ జిగిరి దోస్త్ వల్లభనేని వంశీ, జాన్ జిగిరి దోస్త్ కొడాలి నాని ఏమైపోయాడు? జాన్ జిగిరి దోస్త్ నిన్న చెప్పాడు కదా సార్, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా లోనికి వెళ్తారు. జిగిరి దోస్తే కొడాలి నాని చెప్పాడు నిన్న. మళ్ళీ తప్పు చేస్తే ఎవరైనా లోన్ వేస్తారు, దానిలో తప్పే ఉంది అని ఆయనే మాట్లాడాడు. భయపడ్డాడు అనుకోవాలా మరి, అంతే కదా. శ్యామల ఉంది, పిఠాపురంలో రికార్డ్ డాన్స్ వేసుకుంది, ఏదో అమ్మాయి సంపాదన కోసం అమ్మాయి ఏదో చేసింది. అమెరికాలో అమ్మాయి చేసిన పనులన్నీ బయటకు వచ్చినాయి. ఇక ఆమె గురించి కూడా మాట్లాడుకుంటే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది, యాసిడ్ దాడు. అసలు వీళ్ళ గురించి మాట్లాడుకుంటా పోతే ఆమె మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద యాసిడ్ దాడి గురించి, దాని గురించి కదా మాట్లాడింది. మీలాంటి వాళ్ళు చేయబట్టే కదా ఆడవాళ్ళ మీద జనం ఎగబడుతుంది. మీలాంటి వాళ్ళు దరిద్ర పనులు చేయబట్టి ఆడవాళ్ళ మీద ఎగబడుతున్నారండి. మీకు సిగ్గు ఉండాలి కదా. మీరు డబ్బుల కోసం తెగబడి అరకొర డ్రెస్సులతో మీ ఇష్టం వచ్చినట్టు చేసి, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే రికార్డ్ డాన్సులు రద్దు చేశారు, అవునా కాదా? తెలుగుదేశం గవర్నమెంట్ లో రికార్డ్ డాన్సులు రద్దు చేశారు. మీ గవర్నమెంట్ లో మీ ఎమ్మెల్యేలు కూడా రికార్డ్ డాన్సులు పెట్టి డాన్సులు వేశారు. ఆ రోజు ఏమైపోయింది? ఏమయ్యారు సార్ ఆ రోజు? మరి అయితే కనుక జగన్ అన్నకి ఇంకో 30 సంవత్సరాల అధికారం అనేది కళ్ళే అనుకోవచ్చు అంటారా? ఈ అంబటి రాంబాబు చెబుతున్నట్టు వడ్డీ లెక్కలతో సహా తీర్చడం అనేది జరిగే పని కాదనుకోవచ్చు అంటారా? 30 సంవత్సరాలు జైలు.
అధికారం కాదండి, 30 సంవత్సరాలు జైలు ఖాయం. అమ్మడు రాంబాబు లాంటి వాళ్ళు కూడా మళ్ళీ జైలుకి పోయే ఖాయం. ఇదేదో అనుకుంటున్నాడు నా జోలు రావట్లేదని. చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయం చేస్తే మీరు అసలు ఇప్పుడు దాకా ఉండరు. అది ఒకటి గుర్తు పెట్టుకొని మాట్లాడుకుంటే బాగుంటది.